అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇది కానా వివాహం గురించి తెలియజేస్తూ ఉంది. తెలుసుకుందాం. ఆన్ ద థర్డ్ డే దేర్ వాజ్ వెడ్డింగ్ ఇన్ కానా ఆఫ్ గలిలీ అండ్ ద మదర్ ఆఫ్ జీసస్ వాజ్ దేర్. ఒకరోజు కానా అనేటువంటి ప్రాంతానికి వివాహానికి యేసుప్రభు వారికి ఆహ్వానం వచ్చింది. ఎప్పుడైతే ఇన్విటేషన్ వచ్చిందో వాళ్ళు తన తల్లి ఆయన కలిపి ఆ వివాహానికి వెళ్ళారు. గలిలీ అనేటువంటి ప్రాంతంలో ఉంది కానా. నౌ బోత్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. నాట్ ఓన్లీ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్, మన శిష్యులతో కూడా ఆహ్వానించబడ్డారు. And when they ran out of wine, the mother of Jesus said to him, "They have no wine." ఇప్పుడు ఏం జరుగుతుంది? వివాహానికి వచ్చాడు, వివాహం తినేసి వెళ్ళిపోవాలి కదా. వివాహంలో ఏదో భోజనం పెడితే తినేసి వెళ్ళిపోవాలి. అండ్ వెన్ దే ర్యాన్ అవుట్ ఆఫ్ వైన్, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ద్రాక్ష రసము అయిపోయింది. దట్ ఈస్ ద కస్టమ్ ఆఫ్ జ్యూస్. అది యూదుల ఆచారం. అది ఏంటంటే ఆ యొక్క ద్రాక్షరసం కానీ అయిపోతే మళ్ళీ ద్రాక్షరసం తెచ్చేయాలి, అందరికీ ఇవ్వాలన్నమాట. ఒక డ్రింక్, అందరికి ఆ డ్రింక్ ఇవ్వాలి. అయితే పూర్వం ఆ ద్రాక్షరసాన్ని రాతిపానంలో పెట్టి పొలవబెట్టి ఆ టైం సిద్ధపరిచేవారు. ఆ టైం అయిపోయింది. అయిపోయినప్పుడు ద మదర్ ఆఫ్ జీసస్ సెట్, యేసు ప్రభు వారి తల్లి అంటూ ఉంది కదా, దే హ్యావ్ నో వైన్. అక్కడ ద్రాక్షరసం లేదా బాయ్ లేదు నాయనా అంటే జీసస్ సెడ్ టు హర్, ఉమెన్ వాట్ డస్ యువర్ కన్సర్న్ హ్యావ్ టు డూ విత్ మీ, మై అవర్ హ్యాజ్ నాట్ యెట్ కమ్. నా సమయం ఇంకా రాలేదు. తల్లి, వాట్ డస్ యువర్ కన్సర్న్ హ్యావ్ టు డూ విత్ మీ, నాతో నీకేం పని అమ్మా? ఏం పని నాకు చెబుతున్నావు? వై హ్యావ్ టు tell, why have said to me, what does your concern, ఏం సంబంధం అమ్మా? have to do with me, నాతో నీకేం పని అమ్మా? why my hour has not yet come, నా సమయం ఇంకా రాలేదు అని తల్లిగారితో చెప్తూ ఉంది. his mother said to servants, whatever he says to you, do it. అక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్తో కూడా చెప్పేసింది. కుమారుని అడిగింది, సర్వెంట్స్తో కూడా చెప్పేసింది. వాట్ ఎవర్ ఈ సేస్ టు యూ, డూ ఇట్. వాట్ ఎవర్ ఈ సేస్ టు యూ. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అందరికీ చెప్తూ ఉంది కదా, వాట్ ఎవర్ ఈ సేస్ టు యూ, ఆయన చెప్పేది మీరు చేయండి అంతే. ఎలాగండి ఇది? ఎంత గొప్ప ఆశ్చర్యము! కుమారుడు కదా, కుమారుడి సంగతి ఆయనకి ఏం తెలుసు? ఇంకా పరిచర్యలోకి రాలేదు. ఇంకా తన గర్భాన్ని పుట్టాడు, పెరిగినాడు, 30 సంవత్సరాలు అయ్యింది. అలాగే వచ్చారు తన శిష్యులతో కలిపి. అక్కడక్కడ వింటుందేమో బోధ తప్ప. సమ్టైమ్స్ మే షీ లిజన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ ద లార్డ్ జీసస్. కానీ మరి ఎలాగా ఇది అంటే, వాట్ ఎవర్ ఇట్ సేస్ టు యూ, డూ ఇట్ అని చెప్పింది చేయమన్నప్పుడు, నౌ దేర్ వర్ సెట్ దేర్ 6 వాటర్ పాట్స్ ఆఫ్ స్టోన్ అకార్డింగ్ టు ద మ్యానర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ జ్యూస్ కంటైనింగ్ 20 or 30 gallon ఎపీస్. ఒక పెద్ద రాతి బాణలు ఉన్నాయండి, వాటర్ పాట్స్, స్టోన్ వాటర్ పాట్స్ అనేవి. వాటిలో అంటున్నాడు అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ ద జ్యూస్. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా అవన్నీ కూడా సిద్ధపరిచారు, వాళ్ళకి ఇస్తూ ఉండాలి. జీసస్ సెడ్ టు దెమ్, ఫిల్ ద వాటర్ పాట్స్ విత్ ద వాటర్. తల్లిగారు చెప్పారు కదా, వాట్ ఈ సేస్ డూ ఇట్. మరి ఇవాళ పని చేస్తున్నావా? వాళ్ళు విన్నారు. ఎస్, దే లిజన్ అండ్ డిడ్ ఇట్ వాట్ హీ సెడ్. ఆ ప్రభు వారు ఆయనకి ఏం చేద్దో చెప్తారండి, ఫిల్ ద వాటర్ పాట్స్, fill the stone pots, water pots of stone with water.
విత్ వాటర్తో నింపండి అన్నాడు అంతే. దే ఫిల్డ్ దెమ్ అప్ టు బ్రీత్. అంచు వరకు నింపేశారండి వాళ్ళు. ఈరోజు ఆయన ప్రార్థన చేయమంటే చేస్తున్నావా? ఆయన వేడుకోమంటే వేడుకుంటున్నావా? ఆయన పాటలు పాడమంటే పాడుతున్నావా? ఆయన స్తుతించమంటే స్తుతిస్తున్నావా? కానీ కానా వివాహంలో ఆ యొక్క సర్వెంట్స్ విన్నారండి, సర్వెంట్స్ చేస్తున్నారండి. ఎస్, తల్లిగారు చెప్పారు, ఆయన చెప్పింది చేయండి అని. వాట్ ఈస్ సేస్ డూ ఇట్ అన్నారు. సేమ్ ఇట్ డిడ్ ఇట్. దే డిడ్ ఇట్. అలాగే చేస్తారు. ఫిల్ ద వాటర్ పాట్స్ అని చెప్పాడు ఆయన. అలాగే నింపారు. నింపినప్పుడు and he said to them, draw some out of now and take it to the master of feast, and they took it. యజమాని దగ్గర పెట్టుకుని వెళ్ళండి. ఆయన ఇంకా చెప్పాడు డ్రా ద సమ్ ఆఫ్ క్వాంటిటీ అండ్ పుట్ డ్రా ద సమ్ అవుట్ ఆఫ్ నౌ అండ్ టేక్ ఇట్ టు ద మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్. ఆ యొక్క యజమానుడు ఉన్నాడే, మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్, టేక్ ఇట్ అండ్ దే టుక్ ఇట్. సేమ్ ఈ యొక్క ఫంక్షన్ జరుగుతున్నటువంటి, ఆ ఫీస్ట్ జరుగుతున్నటువంటి యజమానుడి దగ్గరికి వెళ్ళివ్వండి అని అప్పుడు అలాగే చేశారు. వెన్ ద మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్ హ్యాడ్ టేస్టెడ్ ద వాటర్, ఆ వాటర్ ఆయన టేస్ట్ చేసినప్పుడు దట్ వాజ్ మేడ్ వైన్, అది ద్రాక్షరసంగా మార్చబడింది. అది ద్రాక్షరసంగా మార్చబడింది. ఎందుకు ఆయనకి ఇవ్వాలంటే ఆయనకు తెలియాలి, వచ్చేవారందరూ ద్రాక్షరసంగా అయిపోయింది కదా, మరి ఎలాగిస్తామని చెప్పేసి. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నో అండ్ డిడ్ నాట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద సర్వెంట్స్ హూ హ్యాడ్ డ్రాన్ ద వాటర్ అండ్ మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్ కాల్డ్ ద బ్రైడ్ గ్రూమ్. వెంటనే ఆ యొక్క పెండ్లి కుమారుని పిలిచాడు. మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్, ఆ యొక్క ఫంక్షన్ దాకా యజమానిని పిలిచినాడు, పెళ్లి కుమారుడు. ఇంకేమంటున్నాడో చూద్దామండి. And he said to him, every man at the beginning sets out of good wine, and when the guests have well drunk, then the inferior. You have kept the good wine until now. ఏంటయ్యా, ఎవరి మ్యాన్ అట్ ద బిగినింగ్, ప్రతి ఒక్కడు కూడా మొదట్లోనే సెట్స్ అవుట్ ద గుడ్ వైన్, మంచి వైన్ పెడతాడు. వెన్ దే గెస్ట్స్ హ్యావ్ డ్రంక్ వెల్, ఎక్కువ గెస్ట్లు డ్రంక్ చేసినప్పుడు దెన్ ద ఇన్ఫీరియర్, అప్పుడు వ్యర్థమైన దాన్ని వేస్తారు, అప్పుడు కల్తీ వేస్తారు, అప్పుడు వాటర్ కలిపేస్తారు. బట్ యూ హ్యావ్ కెప్ట్ ద గుడ్ వైన్ అంటిల్ నౌ, ఇంతవరకు కూడా నువ్వు మంచిదే ఉంచావు. But the bridegroom also didn't know how it is become, how it is remain. ఇది ఎలాగొచ్చిందో ఆయనకు కూడా తెలియటం లేదు, ఎలా మిగిలిందో. But the servants, only the servants know how it become the wine, water wine. కాబట్టి you have kept the good wine until now. ఇక్కడ a feast of the master say, ఆ యొక్క యజమానుడు అంటూ ఉన్నాడు బ్రైడ్ ముందరికి వెళ్ళి, ఎలాగయ్యా నువ్వు, ఎవడైనా ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ వైన్, వెల్ ద గెస్ట్ డ్రంక్ వెల్, ఆఫ్టర్ దట్ ఇన్ఫీరియర్ యూ హ్యావ్ టు పోర్, బట్ నౌ యూ కెప్ట్ ద గుడ్ వైన్ అంటిల్ నౌ, ఇంకా నువ్వు ఉంచావు. దిస్ బిగినింగ్ ఆఫ్ సైన్ జీసస్ డిడ్ ఇన్ కానా ఆఫ్ గలిలీ అండ్ manifested his glory. దేవుని మహింపరచడం జరిగింది. యేసు ప్రభు వారు చేసినట్టు మొట్టమొదటి కార్యము. అండ్ డిసైపుల్స్ బిలీవ్డ్ ఇన్ హిమ్. వెంటనే శిష్యులు ఆయనను విశ్వసించడం జరిగింది. ఇంకను ఆయన ఎందుకు నమ్మకం కలిగి ఉన్నారు. ఇంకా చూద్దామండి. మొత్తం దిస్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఇన్ హిస్ లైఫ్, ద లార్డ్. After this, he went down to Capernaum
ఆ తర్వాత వాళ్ళు కపెర్నహూములోకి వెళ్ళిపోయి హిస్ మదర్, హిస్ బ్రదర్స్ అండ్ డిసైపుల్స్ దే డిడ్ నాట్ స్టే దేర్ మెనీ డేస్. కపెర్నహూములో ఎక్కువ కాలం వాళ్ళు జీవనం ఉండలేకపోయారు, వెళ్ళిపోయారు. ఆయన నౌ ద పాస్ ఓవర్ ఆఫ్ ద జూస్ వాజ్ ఎట్ హ్యాండ్ అండ్ జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం. ఎందుకంటే ఆ కపెర్నహూములోనికి వెళ్ళిపోయారు, కానీ ఆయన యొక్క తల్లి, బ్రదర్స్, తమ్ముళ్ళు, శిష్యులు అందరూ కూడా అక్కడ ఎక్కువ టైము ఉండలేదు వాళ్ళు. ఎందుకంటే కపెర్నహూము చేసి యూదుల పండుగ పాస్ ఓవర్, ద పాస్ ఓవర్ ఆఫ్ ద జూస్ వాజ్ ఎట్ హ్యాండ్. యూదుల పండుగ ఒకటి వస్తుంది, పెంతెకొస్తు పండుగ రాబోతుంది. జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం, యెరూషలేము వెళ్ళిపోవాలి. అందుకే కపెర్నహూములో ఉండలేకపోయారు ఆయన. శిష్యులు, బ్రదర్సు, ప్రభువారు, తల్లి అందరూ కూడా ఆల్ ఆర్ వెంట్ టు ద జెరూసలేం. యేసు ప్రభు కూడా, ఎందుకంటే యూదుల పండుగ అక్కడ జరగబోతుంది, అక్కడ పూరిం పండుగ జరగబోతుంది, పెంతెకొస్తు పండుగ జరగబోతుంది, పర్ణశాల పండుగ జరగబోతుంది. అక్కడ ఆ పండుగకి వెళ్ళాలి. అండ్ హీ ఫౌండ్ ఇన్ ద టెంపుల్ దోస్ హూ సోల్డ్ ఆక్సెన్ అండ్ షీప్ అండ్ డోవ్స్ అండ్ మనీ చేంజర్స్ డూయింగ్ బిజినెస్. ఎప్పుడైతే ఆయన జెరూసలేం వెళ్ళిపోయాడో, దేర్ వాజ్ అక్కర్ ద గ్రేట్ బిజినెస్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. ఈ ఫౌండ్ ఇన్ ద టెంపుల్, ఆ యొక్క మందిర ఆవరణంలో, మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? హూ సోల్డ్ ఆక్సెన్, కొంతమంది పశువులను అమ్ముతూ ఉన్నారు, కొంటూ ఉన్నారు. షీప్స్ అండ్ డోవ్స్, పావురాలు అమ్ముతూ ఉన్నారు. పావురాలు, గొర్రెలు, పశువులు అమ్ముతూ సంత ఏర్పాటు బిజినెస్ అవుతుంది, మార్కెట్ అవుతుంది. There, yes, the temple now is become the market, and the money changers doing business. చిల్లర వర్తక వ్యాపారులు కూడా అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు. when he had made a white cord, వెంటనే ఆయన కొరడా వైట్ కార్డ్ తీసుకున్నాడు. drove them all out of the temple, అందరినీ కూడా బయటికి తోలేశాడు. Yes, he took the whip of cord and drove them all out of the temple with the sheep, goril and the oxen, and poured out the money changers money and overturned the tables అన్నిటినీ కూడా ఆయన తోసేశాడు. ఈరోజు నీ హృదయంలో, నీ జీవితంలో ఎలాంటివి ఉన్నాయా? యేసు ప్రభువుని ఆహ్వానించావు. whenever you invite in your life, నువ్వు ఆహ్వానించగలిగితే నీ మనీ చేంజర్స్, నీ డిసీవర్స్, నీ అడల్టరీస్, నీ యొక్క మిలిటెంట్స్ అన్నిటినీ కూడా నువ్వు ఆయన టర్న్ ద టేబుల్స్ టర్నింగ్ చేస్తాడు, ఆయన విసిరేస్తాడు. He drove them all out of the temple. తెలుసా మీకు? And he said to those who sold doves, take these things away. తీసుకొని పడే. Do not make my father's house of merchandise. నా తండ్రి ఇల్లును, don't make my father house change as merchandise. వ్యాపారటిగా మార్చవద్దు. గెట్ అవుట్, టేక్ దీస్ థింగ్స్ అవే. తీసుకొని పండు అని గద్దించాడు. దెన్ హిస్ డిసైపుల్స్ రిమెంబర్డ్ దట్ ఇట్ వాజ్ రిటన్, జీ ఫర్ యువర్ హౌస్ హ్యాస్ ఈటెన్ మీ అప్. నీ తండ్రిని గురించిన ఇల్లు గురించి నాకు నన్ను పట్టుదల కలిగి ఉన్నది. జీల్ ఫర్ యువర్ హౌస్, నీ ఇంటిని గురించి అపేక్ష నన్ను తినేస్తూ ఉంది. ఈరోజు నీకు అటువంటి గొప్ప జీల్ ఉందా? అటువంటి డిసిషన్ ఉందా? అటువంటి జీల్నెస్ లేకపోతే నువ్వు ఎన్నాళ్ళైనా ఇంట్లోనే రాసుకుంటావు నీ జీవితాన్ని. కాబట్టి దెన్ హిస్ డిసైపుల్స్ రిమెంబర్, జీల్ ఫర్ యువర్ హౌస్ హ్యాస్ ఈటెన్ మీ అప్. సో ద జూస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్. అప్పుడు యూదులు అంటున్నారు, వాట్ సైన్ డూ యూ షో టు అస్ సిన్స్ యూ డూ దిస్? ఇష్యూ చూపెట్స్ ఇవన్నీ చేస్తున్నావే, ఏమి నువ్వు వాట్ సైన్స్ డూ యూ షో? ఏ యొక్క సూచనలు మాకు చూపెడుతూ ఉన్నావంటే జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు దెమ్,
destroy this temple, and in 3 days I will rise it up. Destroy this temple. ఈ యొక్క టెంపుల్ నువ్వు పడగొట్టని 3 దినాల్లో, in 3 days I will rise it up. నేను లేపుతాను అన్నాడు. Then Jews said, it has taken 46 years to build this temple. ఏవయ్యా, యూదులు 46 సంవత్సరాలు కట్టారు. And will you rise up in 3 days? ఎలాగ నువ్వు 3 దినాల్లో లేపుతావు? But he was speaking of temple of his body. కానీ యేసు ప్రభు వారు తన శరీరం అనేటువంటి టెంపుల్ కోసం చెప్పినప్పుడు వాళ్ళు, therefore when he had risen the dead, his disciples remembered that he had said this to them, that they believed the scripture and the word which Jesus had said. అంటే యేసు ప్రభు వారు ప్రవచన లేఖనం ప్రకారంగా చెప్పినారు. He had risen from that. His disciples, అప్పుడు వాళ్ళ శిష్యులు గుర్తించుకున్నారు, నిజమే కదా, లేఖన నెరవేర్పే కదా ఇదని. Now when he was in Jerusalem at Passover during the feast, many believed in his name when they saw the signs which he did. ఎన్నో సూచనలు చేశాడండి అక్కడ, ఎన్నో సూచనలు చేశాడు. రోగులు బాగుపడ్డారు, అపవిత్రాత్మలు ద్రోహపడ్డారు, and take away from unclean spirits in their common beings. When he commanded them, ఆయన ఒక్క మాట ఇచ్చేసరికి పారిపోయారు. అనేక మంది రోగులు, so many people are cured who are the sickness and weakness. But Jesus did not commit himself to them because he know all men. కానీ మనుషులకి ఎవరికి కూడా ఆయన కమిట్ అవ్వలేదు, లోబడలేదు. ఎందుకంటే మనుషుల సంగతి తెలిసిన ఆయనకి. And he had no need that anyone should testify of man, for he knew what was in man. మానవ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఏముందో ఆయనకు తెలుసు. Yes, he know, because he knew that what was in man. మనుష్యుల జీవితంలో ఏముందో ఆయనకు తెలుసు. మనుషుల హృదయంలో ఏముందో తెలుసు. నీ హృదయం ముందు ఏముందో తెలుసు. నువ్వు క్రైస్తవుడిగా, ఇఫ్ యు ఆర్ హిపోక్రసీ, ఇఫ్ యు ఆర్ ప్రిటెండ్ యాజ్ క్రిస్టియన్, బట్ ద గాడ్ విల్ కర్ష్ యూ, ద గాడ్ విల్ బీటెడ్ యూ. కాబట్టి దేవుడు నిన్ను కొడతాడు సుమా. డోంట్ హిపోక్రసీ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇన్ కేస్ you are hypocrisy in the presence of the man, but the God, word of the God of five stars, entire the universe. ఆయన కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మోసం చేయడానికి ఇష్టపడద్దు. ఈ మాట చెప్పి ముగిస్తాను ప్రియమైన సహోదరుడా. ఫర్ he knew what was in man. మనుష్యుడిలో ఏముందో ఆయనకు తెలుసు. నువ్వు సేవకుడుగా ఏముందో తెలుసు, క్రైస్తవుడిగా ఏముందో తెలుసు, సువార్థికుడిగా ఏముందో తెలుసు, పరిచారకుడిగా ఏముందో తెలుసు. ఏ మనుష్యుడు కూడా ఆయనకి సాక్ష్యం ఇవ్వడానికి అక్కడ. దెర్ ఈజ్ నో నీడ్ టు టెస్టిఫై అబౌట్ ద మ్యాన్, బికాస్ హీ నో ఎవరీ మ్యాన్ వాట్ వాజ్ ద మ్యాన్ ఇన్ హిమ్. మనుష్యుడి జీవితంలో ఏముందో నువ్వు మోసపోవద్దు. నీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యం దేవుడు చేయాలనుకుంటే ప్రియమైన సహోదరుడా, వాక్యం వినండి. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ప్రభు సన్నిధిలో వేడుకోండి. యేసయ్యా నీకు స్తోత్రం. దీవించి ఆశీర్వదించండి. వాక్యం బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ మాట ప్రకారం జీవించడానికి సహాయం. మనుషుల హృదయాల్లో ఏముందో నీకు తెలిసిన ఆయన. నా హృదయంలో ఏముంది, మనుషుల హృదయంలో ఏముంది. వెలిగిన వాడివయ్యా, మమ్మల్ని క్షమించండి. యథార్థమైన హృదయం దయచేయండి. మీ మాట ప్రకారం జీవించే భాగ్యం దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.